హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినవి గోంగూర ఒక చిన్న కట్ట అన్నమాట. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే మీ కారం దగ్గర పచ్చిమిర్చి, వేయించుకొని పెట్టుకున్న పల్లీలు, స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలన్నమాట. చూస్తారంటే పచ్చిమిర్చి వేగిపోయింది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే బాండీలోనే మళ్ళీ ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకొని బాగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారంటే గోంగూర బాగా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి చల్లారి పెట్టుకుందాము. గోంగూర చల్లారే లోపల మనము ఒక మిక్సీ జార్లోకి వేయించుకొని పెట్టుకున్న పల్లి ఫస్ట్ ఇవి మెత్తగా మిక్సీ పట్టుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టేసేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాక మనము ఉడికించుకున్న గోంగూర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. పల్స్ మోడ్లో ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసేసి ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ అన్నమాట. ఇది రోట్లో వేసుకొని దంచుకుని ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.